హైటెక్ సిటీని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని కృష్ణా గోదావరి జలాలను కాంగ్రెస్ పార్టీ భాగ్యనగరానికి తీసుకువచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో అధికార పార్టీ 1,00,000 కోట్లు కాజేసిందన్నారు. ఇక 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డలాగా మారిందని అన్నారు. ఇక దేశంలో తెలంగాణ నెంబర్ 1 అని కేసీఆర్ కేటీఆర్ చెబుతున్నారని అది నిజమేనని, ఎందుకంటే 60,000 బెల్ట్ షాపులు ఏ రాష్ట్రంలో లేవన్నారు. వైన్ షాపుల టెండర్ల పేరుతో 2,600 కోట్లు కొల్లగొట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటున్న కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఏం చేసిందో నాగార్జున సాగర్ కట్ట మీద చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇక చరిత్ర తిరగరాసి చూస్తే కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలుస్తుందని చెప్పారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని అంటున్నాడు. అవును, మేము కూడా అదే అంటున్నాం. 3,000 వైన్ షాపులు, 60,000 పెయింట్ షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణకు ఒక తాగుబోతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో 60,000 పెయింట్ షాపులు తెప్పించి లక్షలాది మంది యువకులను 12 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ కూడా తాగుబోతులను తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అందుకే 4 నెలల వరకు ఇంకా వైన్ షాపులు ఉన్నా ఇవాళ కొత్తగా అప్లికేషన్లు పిలిచి వైన్ షాపులు ఇస్తున్నా అని చెప్పి ఇవాళ అప్లికేషన్లు పిలుస్తూ పార్టీ చేసిన రోడ్లను తెగముకు